హాయ్ హలో వన్ మోర్ బ్లాగ్ అండి. అందరికీ ముందుగా బిలేటెడ్గా హ్యాపీ రక్షాబంధన్. ఇది రాఖీ పండుగ రోజు వీడియో అండి. ఇక మేమందరం కలిసి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఈ వాతావరణం అన్నట్టు. నిజంగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? రాఖీ పండుగ రోజు కంపల్సరీగా వర్షం వస్తుంది. ఆ వర్షం ఏమో కానీ క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది. మనకు అనుకువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఆ రోజు కూడా రాఖీ పండుగ రోజు కూడా చాలా కూల్గా ఉంది. మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ అందరం అన్న వాళ్ళ వెహికల్లో అయితే వెళ్తున్నాం. ఇక పొద్దున్నే స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు మధ్యాహ్నం రాఖీ కట్టాలన్నారు కదా, మేము 11 కల్లా స్టార్ట్ అయ్యాం అన్నట్టు. ఇక వెళ్తున్నప్పుడు మాత్రం ఇలా ఉంటుంది. చాలా సూపర్ అనిపిస్తుంది. మంచిగా కొండలు, పంట పొలాలు, తాటి చెట్లు. ఇప్పుడు ఏంటంటే పంటల సీజన్ కదా, పంట వేసేసారన్నట్టు. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం. మీరు ఏ విధంగా చేసుకున్నారు రాఖీ పండుగ అనేది కూడా నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామందికి అన్న చెల్లెల పండుగ అంటేనే ఒకటే అన్నట్టుగా. ఇక్కడ వీడు చూసాడా, వీరు ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ మా సిస్టర్ వల్ల బాబు. మా సిస్టర్కి ఇంకొక చిన్న బాబు వచ్చాడండి, 5 months. వీడికి ఎంత క్యూట్గా ఉన్నాడో, చిన్న ర్యాబిట్ లాగా. ఇక మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం అన్నట్టు. ఇక మా మేనమామ అన్నట్టు అమ్మ వాళ్ళు రాఖీ కడతా అన్నారు. ఇక అందరం అక్కడికి వెళ్ళిపోయాం ఒక రోజు స్పెండ్ చేయడానికి. ఇక మా కజిన్స్ అందరూ కూడా, మామయ్య వాళ్ళ పిల్లలు అందరం ఇక్కడ మీట్ అవుతామన్నట్టు. ఇక అన్నయ్యకి మా సిస్టర్ కూడా అక్కడే కట్టేశారన్నట్టు. వీడు చూసారా, మా చిన్నాలుడు వీడు. ఇక్కడ మా యువి కన్నా. ఇక పిన్ని అమ్మ రాఖీ అయితే కడుతున్నారు మామయ్యకి. ఆఫ్టర్ 12 తర్వాత రాఖీ కట్టాలన్నారు కదా. అంటే చాలామంది యూట్యూబ్లో పెట్టారు కదా, అదే అందరూ ఫాలో అయిపోయారు. 12 తర్వాత 1:30 తర్వాత రాఖీ కట్టాలన్నారు అన్నట్టు. ఆ 1:30 తర్వాతనే వీళ్ళు కూడా రాఖీ కట్టేశారు. సరే, మాకు ఈసారి పండగ లేదండి, మా మామయ్య చనిపోయారు. సో మాకు ఈసారి అయితే పండగలు లేవు, అన్ని పండుగలన్నీ మిస్. ఇక్కడైతే అందరం గ్యాదర్ అయిపోయాం. ఇక హ్యాపీగా అయితే పండగ అయితే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఇక సిస్టర్ అయితే అందరికీ తీసుకొచ్చింది, చిన్న కిడ్స్కి అయితే కిడ్స్ రాఖీస్ అన్నీ తీసుకొచ్చింది. ఒకసారి అయితే చూసేయండి. ఇక నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, మా దాంట్లో కిడ్స్ సెక్షన్లో పిల్లలు ఎక్కువ ఉంటారు అని. ఇప్పుడు ఇంకొక 2 members యాడ్ అయ్యారు. ఇక్కడ వీడు మా చిన్నల్లుడు, అన్న వాళ్ళ చిన్న బాబు అన్నట్టు. ఇక్కడ మా కజిన్ వాళ్ళ చిన్న బాబు. ఇంకా 2 members ఎక్కువ యాడ్ అయిపోయారు అన్నట్టు. కొంచెం అల్లరి ఇంకొంచెం ఎక్కువైపోయింది. ఇక్కడ వీనికి ఫస్ట్ రాఖీ అన్నట్టు. ఇక సియానా కట్టాలి రాఖీ. సో ఈసారి పండగ లేదు, కట్టనని చెప్పాను. ఇక్కడ మా మరదలు ఇద్దరు. ఇక్కడ జై మహిష్మతి అన్నట్టుగా రాఖీ అయితే చూపిస్తున్నారు చూడండి. ఇక పిల్లలందరికీ కిడ్స్ రాఖీస్ అయితే తీసుకొచ్చామన్నట్టు. ఇక ఆ రోజంతా హడావిడిగా అలా సాగిపోయింది. ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిందండి. చాలా మబ్బు ఫుల్గా వచ్చేసింది, వర్షం వచ్చేలాగా. అంటే అప్పటికి సరౌండింగ్లో వర్షం స్టార్ట్ అయిపోయింది. బట్ మేమున్న కాడైతే వర్షం ఎక్కువ పడలేదన్నట్టు. కానీ క్లైమేట్ మాత్రం ఫుల్ సూపర్గా కూల్ అయిపోయింది. ఎంత బాగా అనిపించిందో చూడండి ఒకసారి. మంచి గాలి. ఈవినింగ్ టైం ఇది 4 అవుతుంది అప్పటికి. చాలా సూపర్ అనిపించింది, ఫుల్గా గాలి వచ్చేసింది అన్నట్టు. ఇక అందరం ఇలా కూర్చున్నాం. టీ టైం ఇది. ఇక మా అత్తమ్మ తను మాత్రం లోపల బిజీగానే ఉన్నారు. ఆమె ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. సో మేమైతే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని అనుకున్నాం. ఏం కావాలని అంటే, ఏదైనా చేయండి అని అంటే తను తొందరగా మా కోసం అని మిర్చి బజ్జీ చేసుకొని వచ్చింది. ఆమె చాలా సూపర్ చేస్తుంది, మా అత్తమ్మ వంటలు కూడా. మామూలుగా చేస్తే కుదరాలి కదా, ఆమె చాలా పర్ఫెక్ట్గా చేసేస్తుంది. ఇక నైట్ కల్లా మేము బ్యాక్ అయిపోయాం అన్నట్టు. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చాలా డేస్ అవుతుంది. ఇక అమ్మ వాళ్ళది, పిన్ని వాళ్ళు, మేము ఫస్ట్ అందరం ఒక్కటే దగ్గర ఉండేవాళ్ళం కదా. సో తన దగ్గరికి వెళ్ళాను, ఎందుకంటే మా కజిన్తో మాట్లాడక చాలా డేస్ అయిపోయింది. సో తనతో స్పెండ్ చేయొచ్చని.
ఇక్కడ ఇది చూసారా, ఇదేంటి ఓరియో బిస్కెట్ లాగా ఉంది కదా, కాకపోతే ఇది ఓరియో బిస్కెట్ కాదు, వాడి కోసం అని టీతర్ అండి అది. సేమ్ బిస్కెట్ లాగే ఉంది కదా, ఇంకా వాడికి ఆడుకోవడానికి అది అన్నట్టు. సో ఇది ఈరోజు మన రాఖీ పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అది మీతోటైతే షేర్ చేసుకున్నాను నేను. ఇక అందరు ఎలా చేసుకున్నారో చాలా సూపర్గా చేసుకుని ఉంటారు. ఎవరికి నచ్చిన వేలో చిన్న చిన్నగా అయినా కూడా ఎంజాయ్ చేయాలని నేను చెప్తుంటాను కదా. ఓకే అండి, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.